Good morning, everybody. Welcome to my channel Vijayalakshmi. Today's topic is Atma Bhavana లేదా స్వీయ సిద్ధాంతం. అయితే 1950వ సంవత్సరంలో ఆ దశకంలో ఫ్రాయిడిజం వచ్చింది, ప్రవర్తనవాద సిద్ధాంతం అనేటువంటిది వచ్చింది. అయితే ఫ్రాయిడిజం ఏమని చెప్పింది అంటే మానవుల పైన ప్రాథమికమైనటువంటి పాశవికమైనటువంటి సహజాతాల యొక్క ప్రభావము అనేటువంటిది, వాటి యొక్క యజమాయిషి అనేటువంటిది ఉంటుందని తెలియజేసింది. ప్రవర్తనవాదం ఏం చేసింది, జంతువులపైన చేసినటువంటి పరిశోధనల ఆధారంగా వాటిని మానవులకు అన్వయించి మూర్తిమత్వాన్ని గురించి వివరించడం జరిగింది. ఈ రెండింటిని వ్యతిరేకిస్తూ వచ్చినటువంటి సిద్ధాంతమే ఆత్మభావన సిద్ధాంతం. ఎందుకంటే సృష్టిలో మానవుడు అనేటువంటి వాడు చైతన్యవంతుడు మరియు తార్కిక ఆలోచన కలిగినటువంటి వాడు. అలాంటి మానవుని గురించి చెప్పడానికి జంతువులపైనటువంటి చేసినటువంటి పరిశోధనలు అనేటువంటివి ఏమాత్రము సరితూగవని ఈ మానవతావాదము తెలియజేసింది. ఈ మానవతావాదము మానవునికి ఎక్కువ ప్రాథమికమైనటువంటి ముఖ్యమైనటువంటి స్థానాన్ని కల్పించింది. కాబట్టి దీన్ని మానవతావాదము అని అన్నారు. ఈ మానవతావాదుల్లో ముఖ్యమైనటువంటి వారు కార్ల్ రోజర్స్. ఈ కార్ల్ రోజర్స్ ఈ మానవతావాదాన్ని ప్రవేశపెట్టడం అనేటువంటిది జరిగింది. ఇది వ్యక్తిని గురించి, ఆత్మను గురించి వివరిస్తుంది కాబట్టి దీన్ని ఆత్మభావన సిద్ధాంతము అని అంటారు. ఇది వ్యక్తి చుట్టే తిరుగుతుంది, వ్యక్తిని గురించే తెలియజేస్తుంది కాబట్టి దీన్ని వ్యక్తి కేంద్రీకృత సిద్ధాంతము అని కూడా అన్నారు. అయితే ఆత్మ అనేటువంటి పదానికి తెలుగులో చాలా అర్థాలు ఉన్నాయి. అయినప్పటికీ దీన్ని సెల్ఫ్గానే తీసుకోవాలి. ఆత్మభావన అంటే వ్యక్తి యొక్క స్వభావం ఎట్లా ఉంది, తన లక్షణాలు ఏమిటి అనేటువంటిది, తనను గురించి తాను తెలుసుకొని ఉండడాన్ని ఆత్మభావన అని అంటారు. అంటే తను తెలివైన వాడా, తను మూర్ఖుడా, తను ఈ పని చేయగలడా లేడా, తను సమర్థుడా లేడా అనే విషయము తనను గురించి తాను తెలుసుకొని ఉండడాన్ని ఆత్మభావన అని అంటారు. అయితే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే వ్యక్తికి ఉండేటటువంటి ఆత్మభావనకు వాస్తవానికి అనేటువంటిది తేడా కనిపిస్తుంది. ఒక విద్యార్థి తనను తెలివైన వాడుగా అనుకున్నప్పుడు అతనికి వచ్చినటువంటి మార్కులు అనేటువంటివి అతనిని తెలివి తక్కువగా ప్రూవ్ చేస్తాయి. ఈ విధంగా తనకు ఉన్నటువంటి ఆత్మభావనకు యథార్థానికి, వాస్తవానికి అనేటువంటిది తేడా అనేటువంటిది ఉంటుంది. ఈ భేదాన్ని అంతరము అని అంటారు. ఒక్కొక్కసారి ఆత్మభావనకును యథార్థానికి తేడా అనేటువంటిది ఉండదు, దాన్ని అంతరరాహిత్యము అని అంటారు. అయితే వ్యక్తి యొక్క ఆత్మభావనకి వాస్తవానికి మధ్య తేడా, అంతరము అనేటువంటిది ఎక్కువగా ఉన్నట్లయితే వ్యక్తి మానసిక సాధ్యము అంటే వెల్బీయింగ్ అనేటువంటిది దెబ్బతింటుంది. అదే అంతరం అనేటువంటిది లేనట్లయితే అతని యొక్క వెల్బీయింగ్ అనేటువంటిది డెవలప్ అవుతుంది, ఇంకా కాన్ఫిడెన్స్ కూడా డెవలప్ అవుతుంది. అయితే ఈ ఆత్మభావన అనేటువంటిది పిల్లవానికి బాల్యం నుండి కౌమార దశ వరకు క్రమేపీ వికసిస్తూ ఉంటుంది. ప్రతి ఒక్క పిల్లవాడైనప్పటికీ, వ్యక్తి అయినప్పటికీ ప్రేమాభిమానాలను కోరుకుంటాడు. అయితే బాల్యంలో తల్లిదండ్రుల యొక్క ప్రేమ అనేటువంటిది షరతులు లేకుండా చాలామంది పిల్లవాళ్ళకు లభిస్తుంది. కానీ కొంతమంది పిల్లవాళ్ళకు షరతులతో కూడినటువంటి ప్రేమ తల్లిదండ్రుల నుండి లభిస్తుంది. షరతులు లేకుండా ప్రేమ లభించినటువంటి పిల్లవానిలో ఆత్మభావన అనేటువంటిది పెంపొందుతుంది, వికసిస్తుంది. షరతులతో ఉన్నప్పుడు ఆ పిల్లవాడు తన యొక్క ఆత్మభావన కంటే తల్లిదండ్రుల యొక్క ఆమోదానికే పెద్దపీట అనేటువంటిది వేస్తాడు. అప్పుడు ఆత్మభావన అనేటువంటిది తగ్గిపోతుంది. ఆత్మభావన అనేటువంటిది పిల్లలకు ఉండదు. తల్లిదండ్రుల అభిప్రాయం మీదనే, వాళ్ళ ఆమోదం మీదనే వీళ్ళ యొక్క వికాసం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. అంటే వికాసం అనేటువంటిది, వీళ్ళ ఆత్మభావన అనేటువంటిది కుంటుపడుతుంది, వికాసము కుంటుపడుతుంది.
ఈ ఆత్మభావన అనేటువంటిది అంతరము అనేటువంటి ఎక్కువ ఉన్నటువంటి పిల్లల్లో వాళ్ళలో ఆందోళనలు అనేటువంటివి కలుగుతాయి. ఈ ఆందోళనలను తప్పించుకోవడానికి వాళ్ళు రక్షక తంత్రాలను ఉపయోగిస్తూ ఉంటారు. అయితే కార్ల్ రోజెస్ ఏమని చెప్పి అయితే వాళ్ళు యథార్థాన్ని ఇప్పుడు వాళ్ళ ఆత్మభావనకు వాస్తవానికి చాలా తేడా ఉంటుంది. కానీ ఆ విషయాన్ని వాళ్ళు అంగీకరించరు. వాళ్ళు రక్షక తంత్రాలను వాడుతూ ఉంటారు. అయితే కార్ల్ రోజెస్ అభిప్రాయం ప్రకారము ఆత్మభావన అనేటువంటిది 2 రకాలుగా ఉంటుంది. తను ఎలా ఎలా ఉన్నాడు, తను ఎలా ఉండాలనుకుంటున్నాడు, ఎలా రూపొందాలనుకుంటున్నాడు అనేటువంటిది 2 రకాలుగా ఉంటుంది. ఈ రెండిటికి మధ్య ఆత్మభావనకు, వాస్తవానికి సరిసమానం చేసుకొని వ్యక్తి అర్థం చేసుకోవడాన్ని ఆత్మ సాక్షాత్కారము అని అంటారు. అయితే ఈ ఆత్మభావనకు వాస్తవంతో వ్యక్తి బ్యారేజ్ వేసుకుంటూ సరి చేసుకుంటూ ముందుకు నడిచినట్లయితే అతనిలో వికాసం అనేటువంటిది ఎక్కువగా ఉంటుందని కార్ల్ రోజెస్ తెలియజేయడం జరిగింది. ఇదే ఆత్మభావన సిద్ధాంతం. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.